ఉన్నది చెబితే చాలు, అసలేం జరిగిందో అదే తెలిసిపోతుంది. కాళేశ్వరం విషయంలో సరిగ్గా ఇదే జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు పట్టుపడ్డ 3 అధికారులే ఇంత పెద్ద మొత్తంలో వెనకేస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటి అన్నది ఆందోళనకరంగా మారింది. మరీ ముఖ్యంగా మురళీధర్రావు లీలలు ఈ మొత్తం ప్రాజెక్టులోనే ప్రత్యేక అధ్యాయంగా చెబుతారు. అంతగా ఈయన అవినీతి లీలలు వెలికొచ్చాయని చెబుతారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. కాంట్రాక్టర్ల ద్వారా అంచనాల పెంపు, నాణ్యత లేక ప్రమాదంలో 3 బ్యారేజీలు బంధుమిత్రులను కాంట్రాక్టర్లను చేసిన వైనం మాజీ మేఘా ఉద్యోగి లీలలు కూడా వెలికి వచ్చేనా? మరి ఈఎన్సీ అక్రమాలు ఎప్పుడు బయటపడేను? ఏసీబీ రైడ్స్తో మరిన్ని బినామీలు వెలుగులోకి. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ 1,00,000 కోట్లకు పైగా. ఇదంతా ప్రజాధనమే. ఎందరో శ్రామికులు, మరెందరో కష్టార్జితం ఇందులో దాగి ఉంటుంది. అలాంటి ప్రజాధనం మేసిన ఒక్కో అవినీతి అధికారి బాగోతం బయటపడుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు. ఏంటి అన్యాయం? ఎందుకింతటి అక్రమం? ఒకవేళ ఇదే ప్రాజెక్ట్ తెలంగాణ వ్యవసాయానికి ఆయువు పట్టుగా మారితే ఈ కీర్తి మనకే దక్కుతుందన్న ఆలోచన వీరెందుకు చేయలేకపోయారు? ఇది ప్రస్తుతం సర్వత్రా జరుగుతున్న చర్చ. ఎప్పుడో కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నాణ్యత గురించి, వాటి మన్నిక గురించి ఇంకా కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ ప్రధాని కాలంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది, ఈ జమీందారు ఇందుకు భూములిచ్చారని ఇంకా తలుచుకుంటూనే ఉన్నాం. ఈ గొప్ప అవకాశాన్ని వీరంతా కోల్పోయారా అంటే అవుననే తెలుస్తోంది. గుజరాత్లో 40 ఏళ్ల క్రితం కట్టిన ఒక బ్రిడ్జి కూలిపోతే ఆ కాంట్రాక్టర్ని, ప్రాజెక్ట్ నిర్మించిన నాటి ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యపడుతూ పోస్టులు పెడుతున్నారు కొందరు. అంటే మనం కళ్ళు మూసుకొని పాలు తాగేస్తే తర్వాత ఎవ్వరూ గుర్తించలే అనుకుంటే పొరపాటు. చరిత్ర ప్రతిదీ గుర్తుపెట్టుకుంటుంది. ఈ కనీస విచక్షణ లేకుండానే వీరంతా కలిసి ఈ ప్రాజెక్టుతో ఒక ఆట ఆడుకున్నట్టు కనిపిస్తోంది. డబ్బు కక్కుర్తికి చరిత్రహీనులుగా మిగిలిపోవడానికి కూడా వీరు వెనకడలేదని తెలుస్తోంది. తాజాగా పట్టుబడ్డ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు కథే వేరుగా చెబుతారు. ఆయన ప్రతి సంతకానికి ఒక విలువ కట్టినట్టు తెలుస్తోంది. బిల్లు పాస్ కావాలంటే సార్ ఖాతాలో పెద్ద మొత్తం జమ కావాల్సిందేనట. ఈయన ఈఎన్సీ అడ్మిన్ గా పనిచేసినప్పుడు కాంట్రాక్టర్ ద్వారా తన సన్నిహితులకు సబ్ కాంట్రాక్ట్లు ఇప్పించారట. తన కుమారుణ్ణి బలవంతాన ఒక కంపెనీలో డైరెక్టర్గా చేర్చి మరీ అక్రమార్జన చేశారంటే అర్థం చేసుకోవచ్చని అంటారు అధికారులు. చేసే అవినీతి ఎక్కడా బయటపడకుండా ఇలాంటి ఎత్తుగడ వేసినట్టుగా గుర్తించారు. సబ్ కాంట్రాక్ట్ పనులలో నాటి మంత్రుల అనుచరులు వరంగల్కి చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మేఘా కంపెనీ ఉద్యోగి మాజీ ఎన్సీ వెంకటరామారావు ద్వారా కూడా తతంగం నడిచినట్టు అంటుంటారు. అతడి లీలలే కాళేశ్వరం కరప్షన్ కి దారి తీసినట్టు తెలుస్తోంది. 2019లో రిటైర్ అయిన ఎస్ వెంకటేశ్వర్లను ఈఎన్సీ బాధ్యతలిచ్చి కొనసాగించారు. ఇప్పుడు కుంగిపోయిన మేడిగెడ్డ బ్యారేజీకి ఈయనే అప్పట్లో ఈఎన్సీ. రివైజ్ అంచనాలతో 100 కోట్లు అక్రమంగా వివిధ కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక్క బ్యారేజీకే 100 సార్లకు పైగా ఎస్టిమేషన్ పెంచి నాణ్యత గాలికి వదిలినట్టు తెలుస్తోంది. ఈయన అక్రమాస్తులపై కూడా ఏసీబీ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అలాగే కాళేశ్వరం కమిషన్ కూడా ఈ మొత్తం అవినీతి బాగోతంపై సీరియస్ గా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో అరెస్టైన అధికారులెవరని చూస్తే 2025 జులై 15న మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్రావు, జూన్ 10న ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ న్యూనే శ్రీధర్, మే 10న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి 60,000 లంచం తీసుకుని పట్టుబడ్డా. 2024 డిసెంబర్ 12న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నికేష్ కుమార్, ఈయన 100 కోట్ల అక్రమాస్తుల కేసులో అరెస్ట్. ఇక ఇదే ఏడాది జూన్ 1న రంగారెడ్డి జిల్లాకు చెందిన ఈఈ భన్సీలాల్, ఏఈ కార్తిక్, నవంబర్ 25న పెద్దపల్లి జిల్లాకు చెందిన ఏఈ నర్సింగారావు 20,000 లంచం తీసుకుంటూ బుక్. ఏప్రిల్ 26న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరాం ఆదాయానికి మించిన కేసుల్లో అరెస్టయ్యారు.
వీరి అక్రమార్జనే ఇలా ఉంటే ఇక ఈ ప్రాజెక్టు సృష్టికర్తల అవినీతి పరిస్థితి ఏంటి? అసలు ఈ ప్రాజెక్ట్ అంచనాలు పదే పదే పెంచిందే అంతులేని అవినీతికి పాల్పడ్డానికా? ప్రాజెక్టుల విషయంలో ఇలాంటి అవినీతి భాగోతం బయటపడితే విదేశాల్లో అయితే ఏకంగా ఉరిశిక్ష విధిస్తారని అంటారు న్యాయ నిపుణులు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ అంటే అది ఎన్నో ప్రాంతాలు, మరెన్నో జీవితాలకు సంబంధించిన విషయం. ఒక్కోసారి ప్రాజెక్ట్ నిర్మాణంలో తేడా వస్తే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. ఇందులో ఆస్తి, ప్రాణ నష్టాలు కూడా భారీగానే ఉంటాయి. తెలంగాణలోని 13 జిల్లాలకు ప్రయోజనం చేకూరేలా మొదట ఈ ప్రాజెక్టును 80,500 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టగా అంచెలంచెలుగా అంచనాలు పెంచుతూ ఈ మొత్తం విలువ 1,00,000 కోట్లు దాటించినట్టు తెలుస్తోంది. రాజాలింగం వంటి వారు ఈ ప్రాజెక్ట్ కోసం వెచ్చించిన ప్రజల సొమ్ము దోచిన వారెవరో తేలాల్సిందే అంటూ వ్యాజ్యాలు వేయడం సంగతి తెలిసిందే. మరి అధికార గణం విషయంలోనే ఇన్నేసి లుకలుకలు, లాలూచీలు, అమ్యామ్యాలు బయటపడుతుంటే ఆ పైనున్న గత పాలక పెద్దల పరిస్థితి ఏంటి? ఆ మొత్తం అవినీతి విలువ ఇంకెంత మేర ఉంటుందో ఊహించడానికే భయమేస్తుందని అంటున్నారు నిపుణులు.